హలో యువర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రైడ్ విత్ సాజిద్. ఈరోజు ఒక చేంజ్ కోసం బండి అయితే చేంజ్ చేసాము. ఎక్కడ దాకా కాదు, చల్లపల్లి రైల్వే స్టేషన్ దాకా అయితే వెళ్తున్నాము. మా ఫ్రెండ్ అక్కడ డ్రాప్ చేసి రావడానికి ఒక స్మాల్ చేంజ్ కోసం బైక్ కూడా చేంజ్ చేసాము. ఇప్పుడైతే మనం మన బండి రూమ్ దగ్గర పెట్టేసి హంటర్ అనేది తీసుకెళ్తున్నాము. ఇది మా ఫ్రెండ్ బండి. మా ఫ్రెండ్ ఇంకా మా బ్రో అనే చెప్పాలి, మా బ్రదర్ బండి. ఇది బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్. ఇదే మా టౌన్షిప్ గేట్. ఈ గేట్ నుంచి బయటకు వెళ్ళిపోతాం. ఈ రోడ్లోకి వస్తే చాలు, ఎక్కువ స్పీడ్ బ్రేకర్స్. ఈ టౌన్షిప్ రోడ్ ఇది. ఇక్కడ స్పీడ్ బ్రేకర్స్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ సెకండ్ గేర్, థర్డ్ గేర్ తప్ప వేరే గేర్ అనేది యూస్ చేయాల్సిన అవసరమే ఉండదు ఇక్కడ. అంతే, గేర్ డౌన్ చేయడం, గేర్ అప్ చేయడం, డౌన్ చేయడం, అప్ చేయడం. అబ్బా, ఏం రోడ్లు రా బాబు, అన్నీ స్పీడ్ బ్రేకర్లే. ఈ రోడ్డు దాటేదాకా స్పీడ్ బ్రేకర్లు ఇలాగే ఉంటాయి. చర్లపల్లికి మనం అయితే మెయిన్ రోడ్లో అయితే వెళ్ళట్లేదు. మెయిన్ రోడ్ నుంచి 15 కిలోమీటర్స్ ఉంటుంది, కానీ ఇంకో షార్ట్ కట్ అయితే ఉంది. ఆ షార్ట్ కట్ నుంచి అయితే ఒక 7 కిలోమీటర్స్లో వెళ్ళిపోవచ్చు. సో ఆ షార్ట్ కట్లో వెళ్తున్నాం. ఆ షార్ట్ కట్ అనేది మ్యాప్లో అయితే చూపించదు మనకి. మనం ఓన్లీ వాకబుల్ డిస్టెన్స్ అనేది పెట్టుకుంటే మ్యాప్లో అప్పుడు చూపిస్తుంది. మీరు కానీ బైక్ ఆర్ కార్ ఏమైనా పెట్టుకుంటే మీకు ఆ వే అనేది చూపించదు. కూడా బాగానే ఉంది బైక్ రైడ్ చేయడానికి. సౌండ్ మరీ రాయల్ ఎన్ఫీల్డ్ ఓల్డ్ వెహికల్స్ వస్తున్నాయి కదా, మరీ అంత ఎక్కువ లేదు, డీసెంట్గా ఉంది. ఓకే, ఇదిగోండి, ఇక్కడ నుంచి డైవర్షన్ తీసుకొని ఈ మట్టి రోడ్లో అయితే వెళ్ళాలి. చూడండి రోడ్ ఎలా ఉంది ఇక్కడ. అందుకే ఈ రోడ్ చూపించదు. చాలా దారుణం, మొత్తం ఆఫ్ రోడింగ్ రోడ్లా ఉంటుంది ఇది. నేను ఈ రోడ్లో ఒకసారి వచ్చాను, ఇది సెకండ్ టైం ఈ రోడ్లో రావడం. ఓవరాల్గా ఆఫ్ రోడింగే ఈ రోడ్లో వస్తే. ఇక్కడి నుంచి కొంచెం దూరం బాగుంటుంది, మళ్ళీ ఆఫ్ రోడింగ్ స్టార్ట్. చూడండి దుమ్ము ఎంతలా లేస్తుంది ఈ రోడ్లో. అదిగోండి ఎదురుగా మీకు కనబడేదంతా ఇన్ఫోసిస్ క్యాంపస్. లెఫ్ట్ సైడ్లో ఉండేదంతా. దుమ్ము లేపుతుంది బండి. ఇక్కడ నుంచి ఇటు వెళ్ళిపోవచ్చు. మనకు ఆఫ్ రోడ్డు, ఆన్ రోడ్ ఏది లేదు, అన్ని రోడ్లు అలవాటే మనకి. ఈ లెఫ్ట్ సైడ్లో ఉంది ఇన్ఫోసిస్. ఇక్కడ మీకు కనబడుతున్న ఎదురు కనబడుతున్న ఫ్లాట్స్ అన్నీ కేసీఆర్ ఇచ్చిన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్స్. ఈ రోడ్డు కూడా ఇంకా ఇక్కడి నుంచి అయితే అంత ప్రాబ్లం ఉండదు, బాగుంటుంది. కొంచెం ఇంకా లాస్ట్లో కొంచెం మళ్ళీ మట్టి రోడ్ వచ్చేస్తుంది, ఆఫ్ రోడ్ టైప్ ఉంటుంది, ఆఫ్ రోడ్ చేయాల్సి వస్తుంది అక్కడ. మైలేజ్ అయితే నేను గమనించింది సేమ్ మన బైక్తో పాటు అయితే ఇస్తుంది, కానీ మన బైక్ కన్నా కొంచెం తక్కువ. లాంగ్ అయితే నేను ఎప్పుడు వేసుకెళ్ళలేదు, లోకల్ అయితే బాగానే ఇస్తుంది. అంటే అంతే అరౌండ్ 20 to 25 ఇన్ మిడిల్లో ఇస్తుంది లోకల్ అయితే. లాంగ్ అయితే నేను ఎప్పుడు ట్రై చేయలేదు. బీటింగ్ అయితే బాగుంది, సైలెన్సర్ బీటింగ్.
మరీ అంత రోతగా లేదు. రాయల్ ఎన్ఫీల్డ్ ఎలా అయితే అర్పిస్తాయి మరీ అంత రోతగా లేదు, బాగుంది. నేను మీకు చెప్పిన ఆఫ్ రోడింగ్ రోడ్ అయితే ఇదే. ఇక్కడ కొంచెం ఆఫ్ రోడ్ అయితే ఉంటుంది, బట్ ఓకే, మరీ అంత హెవీ కాదు. మనం అరకులో వనజంగి దగ్గర చేసినంత ఆఫ్ రోడ్ అయితే కాదు. ఇది హెచ్పి గ్యాస్ కంపెనీ. ఈ రైట్లో మీకు ఉండేదంతా హెచ్పి గ్యాస్ కంపెనీ. ఈ లారీలన్నీ హెచ్పి గ్యాస్ ట్యాంకర్స్. ఇక్కడంతా అదే గ్యాస్ స్మెల్ వస్తుంది, గ్యాస్ కంపెనీ కాబట్టి పక్కనే. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్. రైల్వే స్టేషన్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే ఒకసారి వెళ్ళాను రైల్వే స్టేషన్కి. ఎలా అంటే మీకు ఎయిర్పోర్ట్లా ఉంటుంది రైల్వే స్టేషన్ చూడడానికి. అది ఎయిర్పోర్ట్ రైల్వే స్టేషన్ అర్థం కాదు, అంత బాగుంటుంది. కుదిరితే లోపలికి వెళ్ళి చూపిస్తాను మీకు. వచ్చేసాము రైల్వే స్టేషన్కి. ఇక్కడ పార్కింగ్ ముందుకెళ్ళి అక్కడ నుంచి ట్రై చేద్దాం. ఓ, ఇది రాంగ్ రూటా? ఈ ఆటో భయ్యాన్ని నమ్ముకొని మనం కూడా వచ్చేసాం కదరా రాంగ్ రూట్లో. మనకు తెలుసు ఇదారే అని, కానీ ఇటు కూడా వచ్చామని పోయాం, అటు కాదు. ఇదిగోండి, ఇదే రైల్వే స్టేషన్. ఇక్కడ పెట్టేద్దామా? అక్కడ పెడితే ఎంత? అయ్యా 15 రూపాయలే అంటపా. 15 రూపాయల కోసం 500 ఎందుకు వేస్ట్ చేసుకోవాలి? एक हाफ एन आवर में. అక్కడైతే నో పార్కింగ్లో ఫైన్ అయితే 500 అంట అక్కడ బండి పెడితే. అందుకే దేనికి పార్కింగ్ 15 రూపాయలే, డబ్బులు ఎందుకు మనం వేస్ట్ చేసుకోవడం. సో బైక్ అయితే ఇక్కడ పార్క్ చేసుకొని లోపలికి అయితే వెళ్ళిపోదాము. ఇదిగోండి లోపలికి అయితే వెళ్తున్నాము. చూడండి బయట నుంచి ఎలా ఉందో. చాలా పెద్దది. లోపల వ్యూ చూడండి. అందుకే కదా చెప్పింది ఆడబిడ్డని 15 రూపాయలతో పోయేదానికి 500 దేనికి. హెల్మెట్ తో లోపల రానియమో. చూడండి ఎలా ఉందో లోపలంతా. ఒక ఎయిర్పోర్ట్ మొత్తం సేమ్ ఎయిర్పోర్ట్ లాగే ఉంది చూడండి. డిజైన్ కూడా ఎయిర్పోర్ట్ లాగే చేశారు మొత్తం. ఏ ప్లాట్ఫామ్ చూడండి యాప్లో చూడండి. పూర్తిగా అయితే ఒక ఎయిర్పోర్ట్లోకి వచ్చినట్టే మనం అలా. పెడతావాలంటే పెడతాను. ఇక్కడ ఇందాక సెల్ఫీ వీడియో తీసినాడు. కిందకి దిగిపోవాలి ఇక్కడి నుంచి.
చర్లపల్లి. ఇవ్వండి చర్లపల్లిలో అయితే ఉన్నాము, రైల్వే స్టేషన్లో అయితే వెళ్ళాలి. ఇప్పుడు మా ఊరికి అయితే వెళ్తున్నాడు. ఈ ట్రైన్ ఎగ్మోర్ చెన్నై వరకు అయితే వెళ్తుంది. ఇదిగోండి స్టేషన్ వ్యూ చూడండి అంత ఎలా ఉందో, వీడియో తీసుకుంటున్నాం. ఇదే చర్లపల్లి స్టేషన్ బయట వ్యూ చూడండి ఎలా ఉందో. సేమ్ ఎయిర్పోర్ట్ లాగే ఉంది బయట నేను చూడడానికి. ఇదిగోండి మనం ఇందాక ఇటు నుంచి ఇలా అప్పటి నుంచి బయటకు వచ్చాము. అదిగోండి అటు నుంచి వచ్చాము బయటికి, కానీ అటు నుంచి నేను వీడియో రికార్డ్ చేయలేదు, వేరే పనిలో ఉండి. ఇదిగోండి ఇదే రైల్వే స్టేషన్. ఇంకా మా ఫ్రెండ్ అయితే వెళ్ళిపోయాడు. ఇక్కడి నుంచి అయితే మనం బైక్ తీసుకొని ఓకే మనం ఇంకా ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి మన రూమ్కి అయితే వెళ్ళిపోదాము. అక్కడైతే పే చేసేసాం పార్కింగ్ ఫీజు. 2 hours దాకా అయితే 15 rupees అంట. మనం ఇక్కడ పార్క్ చేసి మంచి పని చేసాం. అక్కడైతే ఫైన్లు రాస్తున్నారు. సో ఇక్కడ పార్క్ చేసి మంచి పని చేసాం మనం అయితే. ఇంకా ఇక్కడి నుంచి అయితే మనం అయితే వెళ్ళిపోదాము. ఈ రిటర్న్ వచ్చినప్పుడు రైల్వే స్టేషన్ లోపల అంతా చూపిద్దాం అనుకున్నా, కానీ నేను ఆ వేలోనే వస్తానేమో అనుకున్నాను, కానీ వేరే వేలో నుంచి వచ్చాను బయటికి. సో చూపించలేకపోయాను. మళ్ళీ లోపలికి వెళ్దామంటే మనకి లైట్ ఫెయిల్ అవుతుంది, మనం వెళ్ళిపోవాలి. సో వచ్చేసాను. నెక్స్ట్ టైం ఇంకోసారి వస్తాను, అప్పుడైతే మీకైతే క్లియర్గా అయితే చూపిస్తాను రైల్వే స్టేషన్ మొత్తం. ఇప్పుడైతే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాము రూమ్కి. ఇవి అయితే చాలా దగ్గర, ఇవే అయితే మాకైతే చర్లపల్లికి. అది ఇంకో వే ఉంటుంది, అది మెయిన్ రోడ్లో నుంచి రావాలి. అదైతే చుట్టూ తిరుకొని రావాలి, 12 kilometers అయిపోద్ది. ఓవరాల్ 15 kilometers రావాల్సి ఉంటుంది. అదే మనం కానీ ఈ వేలో వెళ్తే 7 kilometers, 7.5 kilometers వెళ్ళిపోవచ్చు. హాఫ్ డిస్టెన్స్ తగ్గద్దు మనకి. కానీ రోడ్ అనేది బాగుండదు, కొంచెం ఆఫ్ రోడ్ టైప్ ఉంటుంది. అది కూడా ఓవరాల్ మొత్తం రోడ్డు కాదు, కొంచెం దూరమే. నాకు తెలిసి నెక్స్ట్ మనమైతే లాంగ్ రైడ్ ఒకటి వేయబోతున్నాము నెక్స్ట్ మంత్. ఎక్కడికి ఏంది అనేది నేను నెక్స్ట్ రైడ్లోనే ఇది చెప్తాను. నెక్స్ట్ మంత్ అయితే వేస్తున్నాము లాంగ్ రైడ్. ఫిక్స్ అయిపోయాము వేయాలని. లారీస్ ఇవన్నీ ఇదిగోండి హెచ్పి గ్యాస్ కంపెనీ ఇది. అక్కడి నుంచి ఈ లారీస్ ఇదిగోండి గ్యాస్ లోడ్ చేసుకొని ఫుల్ సిలిండర్స్, ఇవి ఎంటీ కాదు, సీల్స్ ఉన్నాయి వాటికి బ్లూ కలర్. ఇదిగోండి ఇదే ఆఫ్ రోడ్. ఇక్కడ నుంచి ఇది హెచ్పి కంపెనీ దాటేదాకా ఆఫ్ రోడ్డే ఉంటుంది. అక్కడి నుంచి కొంచెం దూరం సిమెంట్ రోడ్ వస్తుంది మళ్ళీ. ఇదిగోండి ట్యాంకర్స్ అన్ని గ్యాస్ ట్యాంకర్సే కనబడుతున్నాయా. ఇది హెచ్పి గ్యాస్ ఆఫీస్. ఇదిగోండి హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ చర్లపల్లి. ఇదిగోండి ఇది మొత్తం ఆఫ్ రోడ్. త్రిబుల్ రైడింగ్. పిల్లలు త్రిబుల్ రైడింగ్లో పోతున్నారు, అందులో తగ్గట్లేదు. క్లైమేట్ చాలా చల్లగా అనిపిస్తుంది ఇక్కడ. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని ఇదంతా మొత్తం ఖాళీ ఏరియానే, ఏం లేవు ఇక్కడ. ఏదో చిన్న 1-2 కంపెనీలు ఏదో ఉన్నట్టున్నాయి. ఇవన్నీ హార్డ్వేర్ టైప్ కంపెనీస్. మరి ఇన్ఫోసిస్ అయితే ఎదురుగా అక్కడ ఉంది. ఇక్కడ రోడ్డు చాలా అంటే చాలా స్మూత్గా ఉంది ఇక్కడ. గొడుగులు పడుతుంది. వాటర్ వాటర్ వాటర్.
సైడ్లో అదిగొన్న ట్రాక్ ఉంది, అదే ట్రాక్. ఈ ట్రాక్ అంటే మన ట్రైన్లో వస్తే మనం చల్లపల్లి స్టేషన్కి అదిగొన్న పక్క నుంచి వెళ్తాము. ఇన్ఫోసిస్ ఆఫీస్ అదిగొన్న పక్కనే ట్రాక్, పక్క నుంచి వెళ్తాం. ఇక్కడ నుంచి అయితే ముందుకెళ్ళి ఇదే మన లాస్ట్ ఆఫ్ రోడ్డు. ఇది దాటితే మెయిన్ రోడ్ వచ్చేస్తుంది మనకి, ఇన్ఫోసిస్ రోడ్డు. చీకటి పడితే ఈ రోడ్డు చాలా దారుణం. ప్లస్ ఇంకా వర్షం పడితే ఫుల్ బురద, ఇంకా కష్టం ఈ రోడ్లు వెళ్ళడం. అందులో ఇక్కడైతే సిమెంట్ ఫ్యాక్టరీ చిన్నదైతే ఉంది. ఇక్కడ నుంచి అయితే రైట్కి వెళ్తే ఇన్ఫోసిస్కి వెళ్ళొచ్చు, లెఫ్ట్కి వెళ్దాము. ఇదిగోండి ఇక్కడ నుంచి రైట్కి వెళ్తే ఇన్ఫోసిస్కి వెళ్ళొచ్చు, లెఫ్ట్కి వెళ్దాము. మనమైతే ఇప్పుడు మన రూమ్కి వెళ్ళట్లేదు, సతీష్ వాళ్ళ రూమ్ దాకా వెళ్తున్నాం, పని ఉంది. సో వాళ్ళ రూమ్ దాకా వెళ్తున్నాం. వాళ్ళ రూమ్కి వెళ్ళి అక్కడ నుంచి మన రూమ్కి అయితే వెళ్ళిపోతాం మనం, అక్కడ కాసేపు ఉండేసి. స్పీడ్ బ్రేకర్ కనబడదు, ఇది ఐడియా ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. ఇక్కడ నుంచి రైట్. ఇదంతా సంస్కృతి టౌన్షిప్. ఇది అంటే సింగపూర్ టౌన్షిప్ కూడా అంటారు దీన్ని. ఎక్కువ మంది అయితే ఎంప్లాయీస్ ఇక్కడి నుంచే వస్తుంటారు, ఇది దగ్గర కాబట్టి. బైక్ ఇక్కడ కాలేదు, ఇక్కడ పార్క్ చేసేద్దాం. ఓకే, ఇదే సతీష్ వాళ్ళ టౌన్షిప్. అదిగోండి అక్కడ సతీష్ బైక్ ఉంది. ఇప్పుడు మనం ఈ హంటర్ ఇక్కడ పార్క్ చేసుకొని మనం పైకి వెళ్ళేసి వద్దాము. ఇప్పుడైతే మనం సతీష్ బైక్ తీసుకున్నాం, సతీష్ బైక్ మీద అయితే వెళ్తున్నాము. ఇది మన ఓల్డ్ జిక్సర్, మన దగ్గర ఓల్డ్ జిక్సర్ ఉండేది కదా, అదే మోడల్ ఇది. మనది 2020 రిజిస్ట్రేషన్. ఇది సతీష్ కొత్త బైక్ తీసుకున్నాం 2025లో. సేమ్ బైక్ నా దగ్గర చూసి బాగుందని ఫీల్. అంటే జిక్సర్ బాగుంటుంది నార్మల్గా. ఏంటంటే మీకు మైలేజ్ పరంగా కానీ, మీరు లాంగ్ రైడ్స్ పరంగా కానీ సేమ్. ఇప్పుడు నేను RR 310 ఎలా ఉందో నాకు సీటింగ్ కంఫర్ట్ కానీ, సేమ్ జిక్సర్ కూడా అలాగే ఉంటుంది. అసలు ఏ డిఫరెన్స్ ఉండదు. నేను మెయిన్ RR 310 తీసుకోవడానికి రీజన్ ఇంకోటి ఏంటంటే అదే. ఎందుకంటే ఇప్పుడు R15 ఉంటుంది, R15లో సీటింగ్ కంఫర్ట్ ఉండదు మనకి. R15 ఎలాగంటే ముందుకు వంగి దోరాల్సి వస్తుంది. దీంట్లో జిక్సర్లో కానీ RR 310లో కానీ అలాంటి అవసరమే లేదు మనకి. వంగి దోరాల్సిన అవసరం ఉండదు. డైరెక్ట్గా నార్మల్గా సీటింగ్లో ఎలా అయితే కూర్చుంటామో అలా కూర్చొని డ్రైవ్ చేసేయచ్చు. అందుకే నేనైతే RR 310 ప్రిఫర్ చేసింది. టౌన్షిప్లోకి అయితే వచ్చేసాము. ఇదిగోండి మన రైడ్ విత్ సజిత్, మన RR 310. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ దిస్ వీడియో. బాయ్.